హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వైఆర్ టీవీ. నేను రంజిత్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కూడా తెలంగాణ ఉద్యమకారులందరికీ అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా శుభోదయం. ఈరోజు ప్రధానంగా చాలా క్లారిటీతో కూడిన అద్భుతమైన వార్తలు మీ ముందుకు రాబోతున్నాయి. రోజు మనం చదివినట్టుగానే వార్తల్లోని ముఖ్యాంశాలు, దానితో పాటు సారాంశానికి సంబంధించిన అంశాన్ని అయితే చూస్తున్నాం. ఈరోజు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో జరిగే చిత్ర విచిత్రమైన నాటకీయ పరిణామం మొదలైన రాజకీయాలను ఈరోజు మనం చూడబోతున్నాం. అసలు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఏం జరిగింది, వాస్తవ కోణాలన్నింటినీ కూడా మనం పూర్తిగా పరిశీలించాలి. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 33 జిల్లాలు కావచ్చు, ఉమ్మడి 10 జిల్లాలు కావచ్చు, వాటితో పాటుగా ఈ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, వారితో పాటుగా ఇక నిన్న మొన్నటి వరకు జరిగిన పార్లమెంట్ అభ్యర్థులు ఉన్నారు. వాళ్ళ గెలుపోటమిల తర్వాత ఎంపీ అభ్యర్థులు, ఇకపోతే రాజ్యసభ సభ్యులు. ఈ తెలంగాణ కోసం ఏం చేశారు, ఎవరు తెలంగాణ కోసం పాటుపడారు, ఈ తెలంగాణ రాష్ట్రం కోసం చేసిందేంటి, ఈ తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో జరుగుతున్న అసలు సిసలైన అంశాలను మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేయబోతున్నాను. నిజానికి తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో జరుగుతున్న కొన్ని విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఏం జరుగుతుంది అనేది ఒకసారి ఆలోచిద్దాం. ఏం జరుగుతుంది ఈ తెలంగాణలో అనేది ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం. వాస్తవానికి జరుగుతున్న కోణాలు, ఇక్కడ ఆవిష్కృతమవుతున్న అంశాలకు సంబంధించి వ్యతిరేకంగానైతే ఉన్న పరిస్థితి కనబడుతుంది. దానితో పాటుగా ప్రధానంగా కూడా మనం చూడాల్సిన మరికొన్ని అంశాలకు సంబంధించి కూడా మనం చూసే ప్రయత్నం అయితే జరుగుదాం. ఏం జరుగుతుంది ఈ తెలంగాణలో అనేది ఒక్కసారి మీ ముందుంచే ప్రయత్నం అయితే చేస్తా. ఇక్కడ ఒక ప్రధానమైన అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తా. ఏం జరుగుతుంది అన్న, ఇలా మే 17వ తారీఖు అన్న, యావత్తు తెలంగాణ సమాజాన్ని అందరికీ కూడా తెలుసు. మే 17వ తారీఖు ఈరోజు. మే 17వ తారీఖు రోజు ఏం జరుగుతున్నది, మే 16, 15, 14 గత 3 రోజులుగా జరుగుతున్న కొన్ని పరిణామాలను చూస్తే ఆశ్చర్యం కూడా వేస్తున్న పరిస్థితి కనబడుతుంది. అసలు తెలంగాణలో ఇంత ఘోరమైన దుర్భరమైన పరిస్థితి జరుగుతూ ఉంటే ఈ రాష్ట్రానికి సంబంధించిన ఎమ్మెల్యేలు కానీ, ఈ రాష్ట్రానికి సంబంధించిన మంత్రులు కానీ, ఈ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి కానీ ఏం చేస్తున్నట్టు, ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే తెలంగాణ బిడ్డలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం. ఇక్కడ ఒక్క కోణం కాదు, చాలా కోణాల్లో కూడా ఈ తెలంగాణలో జరుగుతున్న పరిస్థితులను కూడా మనం ఒకసారి చూద్దాం. రైట్, నేను ఒక్కొక్క అంశాన్ని కూడా తెర మీదకి తీసుకొస్తా, దాంట్లో వాస్తవాలు మీరే నిర్ణయించండి. ఒకసారి ఇక్కడ చూడొచ్చు, తల్లికి తోడుగా ఓ పిల్లాడి తండ్లాట. ఇది మన చిన్నతనంలో మన గ్రామాలలో వర్షాలు కురుస్తున్నప్పుడు, మనం పండించిన పంట కల్లాలలో ఉన్నప్పుడు, లేదా మనం పండించిన పంట రోడ్డుకి ఇరువైపులో పోసుకున్నప్పుడు, లేదా మన ఇంటి ముంగట ఉండే వాకిల్లో పోసినప్పుడు నిత్యం మనం పోరాటం చేసే ఒక అంశంగా చూడొచ్చు. అయితే దీనికి సంబంధించి ఎందుకు రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తున్నాయి? ఇదే గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, అన్ని రాజకీయ పార్టీలు కూడా పిచ్చి కుక్క లెక్క మొరిగినాయి. నా భాషలో చెప్పాలంటే పిచ్చి లేసిన కుక్క పిల్లలు, పిచ్చికు ఎర్రిలేసిన కుక్కలు ఎక్కువ రేరు. ఇది వాస్తవమైన విషయం. మరి ఈరోజు ఆ రోజు అరచిన కుక్కలు ఈరోజు ఎక్కడ అనేది మొదటి ప్రశ్న. రాజకీయ పార్టీలలో ఎవరైనా ఉండొచ్చు. నల్గొండ జిల్లాకు సంబంధించిన భువనగిరి అయినా, అటు మిర్యాలగూడెం అయినా, దాంతోపాటు ఇక్కడ హుజరాబాద్ అయినా, వరంగల్ ఎనుమాల మార్కెట్ అయినా, ఇక్కడ జనగామ దగ్గర బచ్చన్నపేట అయినా, దాంతోపాటు సిద్దిపేట అయినా, దాంతోపాటు మరికొన్ని చోట్ల కూడా ఎక్కడైతే వరి మిల్లులకు సంబంధించి అవకాశం ఉందో అక్కడికి వెళ్ళి విపక్ష పార్టీలన్నీ కూడా, ఆనాటి విపక్ష పార్టీలన్నీ కూడా గజ్జిలేసిన కుక్కల లెక్క, ఎర్రి కుక్కల లెక్క, ఎట్లా అంటే అత్యంత దారుణంగా కేసీఆర్ ఏమైంది, వడ్లు కొంటవా లేదా అన్న అడిగిన ప్రశ్నలన్నీ ఇప్పుడు ఎక్కడ పోయినాయి, ఏమైంది, సోయిజ్ వచ్చిందా, సావజ్ వచ్చిందా, మీరు మనసులు అనేది మర్చిపోయిలా, మీరు పైసల కోసం కకృతి పడే అనే గాడిదలని గుర్తొచ్చిందా, లేకపోతే మీరు మేధావి వర్గం అనేది ఆలోచన డిలీట్ చేసిలా, లేకపోతే ఏ కాంట్రాక్టర్ల దగ్గర, ఏ రాజకీయ నాయకుడి దగ్గర బ్యాగులు తీసుకున్నారు? ఇక్కడ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అకాల వర్షాలు కురుస్తూ ఉంటే వడ్ల కొనుగోలు చేయండి బాబు అంటూ గత కొన్ని రోజులుగా రైతులందరూ రోడ్లపైకి వచ్చి ఆందోళన వ్యక్తం చేస్తూ ఉంటే ఈ తెలంగాణలో ఉన్న విపక్షాలన్నీ ఎక్కడ పోయినాయి, ఏమైనాయి? నా మొదటి ప్రశ్న ఇదే. ఆనాడు గర్జించిన సింహాల లెక్క, ఆనాడు గర్జించిన ఆ సింహాలన్నీ ఈరోజు ఎర్రి కుక్కలై ఏడున్నాయి అనేది నా క్వశ్చన్. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు చాలా వరకు కూడా మీరందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంది అంటే, చాలామంది అంటూ ఉంటారు మరి ఈరోజు ఇక్కడ ఒక ఏంది తల్లికి తోడుగా పిల్లాడి తన్లాట అనే ఇక్కడ ఒక పిక్చర్, ఒక ఫోటో చూస్తున్నాం కదా. చాలా గ్రామాలలో, మండలాలలో కూడా ఇక్కడ జరుగుతున్న ఈ అంశానికి ఎపిసోడ్కి ఒకసారి మీరే చెప్పుర్రి. నేనేమంటున్నా అంటే తల్లికి సంబంధించి, కొడుకు సంబంధించి వీళ్ళు
వీళ్ళు ఏం చేస్తారు, వడ్ల కుప్పలకు సంబంధించి వర్షం వచ్చేటట్టున్నది, దగ్గరికి నూకే ప్రయత్నం చేస్తలేరు. ఆల్రెడీ వర్షంలో తడిసిన వాటిని దగ్గరికి చేసే ప్రయత్నం చేస్తున్నారు. మరి ఇంత జరుగుతూ ఉంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ శాఖ మంత్రి అనే వ్యక్తి ఉన్నాడా లేడా? నెంబర్ 1, ఈ తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రి అనే యదవ ఉన్నాడా లేడా? ఈ తెలంగాణ రాష్ట్ర మంత్రులు అనే సన్నాసులు ఉన్నారా లేరా? ఈ తెలంగాణ రాష్ట్రంలో సోయున్న అధికారులు ఉన్నారా లేరా? హద్దులు మీటి మాట్లాడుతున్నామంటే ఇక్కడ గుండెలు పగిలిపోయినాయి. ఓ కుటుంబం ఆర్తనాదన ఇది. నా గొంతులో వచ్చే ప్రతి మాట 4 కోట్ల మంది ప్రజల యొక్క కంఠస్వరం. మరి హద్దులు మీరి మాట్లాడుతున్నామంటే మీరు చేసే పనులు ఏమన్నా మంచిగా ఉన్నాయిరా? ఏం చేస్తున్నారు ఈ తెలంగాణలో? మార్పు పేరుతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు చేయాల్సిందేంది? బాధ్యతాయుతమైన పదవిలో ఉండి తెలంగాణ ప్రజలకు రక్షణగా తెలంగాణ ప్రాంత బిడ్డలకు శ్రీరామ రక్ష వలె పని చేయాల్సిన బాధ్యత మీ మీద ఉంది. కానీ మీరేం చేస్తున్నారు? సోయిమర్చి ఆదమర్చి అందలమెక్కి కూర్చున్నారు. అహంకారం అనే బలుపుతో మీ ముఖమంతా కూడా వెలిగిపోతున్న పరిస్థితి. దాంతో పాటుగా ఒక డబ్బు అనే వ్యసనానికి బానిసలా మారిపోయి ఈరోజు తెలంగాణలో ఏంది అంటే ఇంత దారుణమైన పరిస్థితులు కనబడతా ఉంటే కూడా ఏ ఒక్కటి కూడా చూడలేని దౌర్భాగ్యమైన దుర్భరమైన పరిస్థితులలో ఉన్న ఈ సన్నాసులందరికీ నేను అడుగుతా ఉన్నా, నాడు గర్జించిన వాళ్ళందరూ నేడు ఎక్కడ పోయారు? మరి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి చాలా క్లారిటీగా చెప్తా ఉంటాడు. ఏమని తన గ్రామం కానీ మండలం కానీ తన చిన్న వయసు నుండి కానీ రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టి జెడ్పీటీసీగా మొదలుపెట్టి ఎమ్మెల్సీ, ఆ తర్వాత ఎంపీ, ఆ తర్వాత ఎమ్మెల్యే, ఇన్ని పదవులు అనుభవించిన వ్యక్తికి రైతుల గోస తెలుసు అనే విషయాన్ని మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి. మరి ఇంత జరుగుతూ ఉంటే కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ కూడా ఏం చేస్తున్నట్టు? ఎందుకు తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా కనీసం ఎందుకు స్పందించలేకపోతున్నారు అనేది ప్రధానంగా కూడా నేను అడుగుతున్న ప్రశ్న. ఇక్కడ ఓ తల్లి కోసం కొడుకు ఓ పిల్లాడి తనలాట. దేనికోసం? తన కుటుంబం నిలబడాలంటే ఈ వడ్లను అమ్ముకోవాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఇక ఒక్కసారి మనం చూద్దాం. రాష్ట్రంలో వరి కోతలు ఎప్పుడో అయిపోయినాయి, కానీ రైతులు పండించిన ధాన్యం ఇప్పటికీ కాంటాకు నోచుకోలేదు. కొన్ని చోట్ల నెల రోజులు, కొన్ని చోట్ల 15 రోజులు, మరికొన్ని చోట్ల వారం రోజులు రైతు ప్రాధేయపడుతూనే ఉన్నాడు. కానీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు, అధికారులు కనికరించడం లేదు. ధాన్యమంతా కొంటున్నాం, కొనేసామని మంత్రులు అంటున్నారే కానీ ఇంకా లక్షల క్వింటాల ధాన్యం రైతుల వద్దే ఉండిపోయింది. మా ధాన్యం కొనండి మొర్రో అంటూ అన్నదాతలు రోజు రోడ్డెక్కి ధర్నాలు చేస్తున్నారు. ముందు తడిసిన ధాన్యం అంటారు, ఎండిన అప్పుడు కొనేవారు రారు. 2 రోజులకోసారి ఉరుములు మెరుపులతోని కురుస్తున్న ఆకాశం, వడ్లు ఎండినట్టే ఎండి మళ్ళీ తడుస్తున్నాయి, మొలకలొస్తున్నాయి. ఆరబోయడం, కుప్పనూరవడం మధ్య రైతుల బతుకు ఏంది కల్లోలంలా లోకంలా తిరుగుతున్నది. నీళ్లలో వడ్లు కొట్టుకుపోతూ ఉంటే రైతు కళ్ళల్లో కన్నీళ్లు సుడులు తిరుగుతున్నాయి. గురువారం మరోసారి భారీ వర్షం రాష్ట్రాన్ని తడిపి ముద్ద చేసింది. ఎక్కడి వడ్లు అక్కడే మళ్ళీ నానిపోయాయి. సిద్దిపేట జిల్లా గజ్వెల్ రింగ్ రోడ్డుపై ఆరబోసిన వడ్లు వానకు తడిస్తే తల్లికి తోడుగా ధాన్యాన్ని కుప్పనొక్కుతున్న పిల్లగాడు. ఇక చెప్పవయ్యా, తెలంగాణలో ఏం నడుస్తుందన్నా? ఏం లేదన్నా. నా పీఠం ఉంటుందా, ఊసిపోతుందా? నా పీఠం ఎప్పుడు పోతుంది? అక్రమ కేసులు, రకరకాలుగా కూడా అనేక మందిని ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు తప్ప ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. యావత్తు తెలంగాణ సమాజం అంతా గుర్తుపెట్టుకోవాలి. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు కూడా కనీసం కళ్ళాలలో ఉన్న వడ్ల ఒక గింజ కూడా కొనుక్కునే పరిస్థితి కనబడుతుంది. ఏంది రైతులంతా పోయేమో పోలీస్ ఆఫీసర్లు ధర్నా చేస్తూ ఉంటే, రాస్తారోకో చేస్తుంటే అక్కడికి వచ్చిన పోలీసులు వాళ్ళ కాళ్ళ మీద పడాల్సిన దుర్భరమైన పరిస్థితి తెచ్చింది ఈ రాష్ట్రం ప్రభుత్వం. మరి ఇలాంటి రాష్ట్ర ప్రభుత్వం మనకు అవసరమా అంటే కొంతమంది ఏమో కావాలి, వీళ్ళైతేనే సొక్కంగా ఉన్నారు, ఇంకోడైతే కడిగిన ముత్యం ఆనిమిత్యం లెక్క ఎవరు ఉండరు, గత ప్రభుత్వాన్ని చూసాం ఇప్పటి ప్రభుత్వాన్ని చూసామని ఒక వాదన తెర మీదకి తీసుకొస్తారు. కానీ రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వస్తుందిరా నాయన అంటే ఎవడు పట్టించుకోవడం. రైతుల కళ్ళల్లో కన్నీళ్లు కాదు, రక్తపు చుక్కలు ఏరులై పారతా ఉన్నాయి. ఇంకా ఎన్నాళ్ళు ఈ గోస? రైతులు పండించిన పంటను కొనుగోలు చేయకపోతే ఎందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉండి అని అడగాలి. అరే సన్నాసి, మీరు పేగులు మెడలేసుకుంటా 20 మీటర్ల లోతు దొక్కుతా, లేకపోతే తొండలు జొర్రిస్తా, లేకపోతే జైలెత్తా, చెర్లపల్లి జైల్లో డబల్ బెడ్రూమ్ ఇల్లులు కట్టించిన ఈ దిక్కుమాలిన మాటలన్నీ మాకెందుకు? మాకు దిక్కున్న చోట చెప్పుకో అంటే రాష్ట్ర ముఖ్యమంత్రికి వెళ్దామంటే అది లేని పరిస్థితి. ఏంది పాద అని అడుగుతున్నారు. యావత్తు తెలంగాణ సమాజం అంతా గగ్గోలు పెడతా ఉన్నది.
తెలంగాణ సమాజం అంతా గగ్గోలు పెడుతున్నది. బొంతపురుము ఒంటి మీద వారితే ఎట్లా దద్దులు వస్తాయో అట్లా తెలంగాణ రైతాంగం కూడా కన్నీళ్లతోనే అవస్థలు పడతా ఉన్నారు ఈరోజు. కానీ దాని గురించి పట్టించుకునే నాదుడే లేడు. రైతులను మోసం చేస్తూనే ఉన్నారు. రైతు బంధు ఇవ్వక, రైతు బీమా ఇవ్వక, కరెంట్ ఇవ్వక, నీళ్ళు ఇవ్వక నానా యాగి చేసి ఈరోజు పండించిన పంటను కూడా కొనలేని పరిస్థితులలో రాష్ట్ర ప్రభుత్వం ఉంటే ఇలాంటి నీచమైన రాష్ట్ర ప్రభుత్వ పరిపాలన మనకు అవసరమా? నెంబర్ 1 క్వశ్చన్. ఇలాంటి నీచమైన ప్రభుత్వం మనకు అవసరమా? ఈ తెలంగాణలో నిజంగా మంత్రులు అనేటోళ్ళు ఎక్కడన్నా వినబడ్డరా, కనబడ్డరా, చూసిర్రా? నాకైతే కనబడలే, వినబడలే, చూడలే. ఎందుకు అంటే మంత్రి అనేటోనికి సోయి ఉండాలి. ఫస్ట్ నా నియోజకవర్గం, నా జిల్లా, నా యొక్క రాష్ట్రం ఇక్కడ రైతాంగానికి రేపు మంచి ఎత్తే నన్ను దేవుడు లెక్క గొలుస్తారు, లేకపోతే దయ్యం లెక్క చూస్తారు అని చూడాలి. మెడలేసే దండలే రేపు చెప్పుల దండలు కూడా అవుతాయి అని ఆలోచించాలి. ఆ సోయి మనకెక్కడిది? ఎటు పోతేంది తెలంగాణ? ఎవడి పాలైతే మనకేంది? సారీ, ఏమైతే మనకేంది? ఏం చేస్తారు వీళ్ళు? మరోసారి రాష్ట్రాన్ని ముంచెత్తిన వాన, వడ్లను కొనేది ఎప్పుడు? రైతు కోసం బీఆర్ఎస్ రణం, రాష్ట్ర వ్యాప్తంగా బీభత్సం సృష్టించిన వాన. గ్రేటర్ హైదరాబాద్ అతలాకుతలం, ఉరుములు మెరుపులతో ఈదురుగాలులు, భారీ వర్షానికి కొట్టుకుపోయిన వడ్లు కాపాడుకోవడానికి రైతుల తన్లాట. రాత్రంతా కల్లాల వద్దే పడిగాపులు, ఈదురుగాలులకు విరిగిపడిన చెట్లు, విద్యుత్ సరఫరాకు అంతరాయం, పిడుగుపాటుకు 3 మృతి. రైతన్నకు అండగా బీఆర్ఎస్, కేసీఆర్ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు, ఆందోళనలు, నిరసనలు. అన్ని రకాల వడ్లకు 500 బోనస్ చెల్లించాలని రాస్తోరుక. ఇక అన్ని రకాల వడ్లకు 500 బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ నాయకులతో కలిసి కరీంనగర్లో ధర్నా చేస్తున్న ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అంటూ కూడా ప్రధానమైన అంశాన్ని కూడా చూస్తాం. రైతన్నపై ఇది సెకండరీ. ఇక చూసిర్రు కదా, ఇదో కథ. ఇక మరో రైతు ఆత్మహత్య. ఇక చూడరు, కండ్లుండి కనబడలేని ఎవడన్నా కండ్లుండి నాకు రైతుల ఆత్మహత్య కనబడతలే అంటే ఇక అవన్నీ మరి అది ఎట్లా కొడతా అంటే మామూలు కూడా కాదు. ఏడమన్నారు వీళ్ళంతా? ఓ మినిస్టర్స్, మంత్రులందరూ ఉన్నారా? తెలంగాణలో ఉన్నారా? అన్నమే తింటాలి కదా రోజు, మన సావలే కదా. ఇగో రైతు ఆత్మహత్య చేసుకున్నాడట, అడిపోయి పరామర్శించేది ఏమన్నా ఉన్నదా లేదా? రైతుల గురించి ఏమన్నా పోయి చొరవ తీసుకునేది ఉన్నదా లేదా? ఓ ఎమ్మెల్యేలారా, మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడిన నేతలారా, ఓరి సన్నాసులారా, రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు, వడ్లన్నీ తడిసిపోతా ఉన్నాయి, ఏడున్నారు అంటున్నా నేను. మీ సెక్యూరిటీ ఎందుకు, కాన్వాయిలు ఎందుకు, మీకు ఈ కథలన్నీ ఏంది? మా తెలంగాణ రైతం ఆగమైపోతా ఉంటే ఏడున్నారు మీరు అని అడుగుతున్నా. ఇంత దారుణమైన పరిస్థితి వస్తూ ఉంటే ఏం చేస్తున్నారు అంటున్నా, ఏం బిక్తున్నారు అంటున్నా నేను డైరెక్ట్గానే. ఇగో చూడుర్రి, బీఆర్ఎస్ వాళ్ళు ఇగో మొగోళ్ళు బై వీళ్ళు చేసేది. ఇగో చూడుర్రి, ఒకసారి తెలంగాణ బిడ్డలంతా చూడుర్రి, ఒకసారి ఈయన ఏం చేస్తున్నాడు అనేది కూడా అందరూ ఆలోచించాల్సిన విషయమే. ఎందుకు అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా మనం చూస్తున్నప్పుడు కొన్ని అంశాలు తెర మీదకి వస్తాయి. ఇక ఒక్కసారి చూడుర్రి, రైతన్నకు అండగా కేవలం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి వీళ్ళు ఎందుకున్నారు? 500 రూపాయల బోనస్ ఇస్తా అని చెప్పిండు. వీళ్ళ మేనిఫెస్టో ఇది. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలలో ఉన్న మేనిఫెస్టో. ఆ మేనిఫెస్టోలో పెట్టిన అంశాలకు సంబంధించి కనీసం ఇప్పటికీ కూడా నెరవేర్చలేని దౌర్భాగ్య పరిస్థితిలో పడ్డ పరిస్థితి కనబడుతుంది. ఇక చూడుర్రి, ఈ రాష్ట్రంలో మంత్రులు ఎక్కడ ఉన్నారో, ఎమ్మెల్యేలు ఎక్కడ ఉన్నారో నాకైతే అర్థం కాని పరిస్థితి. కన్నా సోయున్న ఏ వ్యక్తి కూడా ఇంట్లో వండుకోడు. కల్లాల దగ్గర పోయి రైతుల కష్టాలు ఏందో చూసి ఆ బోరాలు, పరదలు అవి ఇచ్చి ఆ కొనుగోలు కేంద్రాల దగ్గర పోయి అరే నాయన కొనుర్రా అని అధికారుల మీద ఒత్తిడి తీసుకురావాల్సిన పరిస్థితి పోయి ఎవడెక్కడ ఉన్నాడో ఏం చేస్తున్నాడో కూడా ఈ తెలంగాణలో తెరవని పరిస్థితి కనబడుతుంది. గింత దారుణంగా అయిపోయినాక ఇక ఏం చేద్దాం? ఇక చెప్పురు తెలంగాణ బిడ్డలారా, గింత దారుణంగా అయిపోయినాక ఏం చేస్తారు మీరు అని అడుగుతా ఉన్నా. ఇక చూడుర్రి, ఇక రైతన్నపై లంచం పండుగ. ఒకే రోజు ఏసీపీకి పట్టుబడ్డ 3 అధికారులు. మెదక్ జిల్లా నర్సాపూర్లో వ్యవసాయ అధికారి, భద్రాద్రి జిల్లా అశ్వరావుపేటలో డిస్కమ్ ఏఈ, నల్గొండ జిల్లా చింతపల్లిలో ట్రాన్స్కో ఉద్యోగి. ఇక చూసిర్రా, లంచం పడగ విప్పుతుంది, నాగుపాము ఓలే పడగ తిప్పుతుంది. అధికారులకు ఇచ్చే జీతాలు సరిపోతలేవట, రైతన్నల రక్తాన్ని దాగడానికి బయలుదేరారు కొంతమంది హౌలే అధికారులు ఉన్నారు. మరి ఎందుకు పనిచేస్తారో ఏం కథ ఉన్నదేంది? లంచం లేదైతే వాడి ఇంటికి ఓడట. అరే రైతులు ఆరుగాలం పనిచేస్తేనే నాయన ఈ దేశమైనా నడిచేది, ఈ రాష్ట్రమైనా నడిచేది. ఆఖరికి నువ్వు ఉద్యోగం చేయాలన్నా కూడా ఈడ రైతు అనే వ్యక్తి పనిచేయాలి. నువ్వు కూడా పుట్టింది రైతు కుటుంబంలో, ఈ లంచాలు తీసుకున్నాడేంద్రా ఫాల్తుగాళ్ళు? అన్నం తింటలేర్రా గాడిదలు? ఏం మనుషులరా మీరు?
లంచాలకు మరిగిన వాళ్ళు ఉద్యోగాలకు రాజీనామా చేయరి. ఈ తెలంగాణలో 40 లక్షల మంది నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారు ఉద్యోగ అవకాశాల కోసం. యువత అంతా కూడా ఎదురు చూస్తున్నది మాకెప్పుడా ఉద్యోగాలని. ఈర్రి సిగ్గుశరం అనిపిస్తలేదు ఇంకా లంచాలు తీసుకోవడానికి. మీరు చదివిన చదువులేంది, మీ ఉద్యోగాలేంది? ఇంట్లో మన ఇంట్లో కూడా ఉంటారు కదా, మన కొడుకో బిడ్డో రేపు ఎక్కడికన్నా పోయి ఏదన్నా కావాలంటే ఆడ కూడా లంచం తీసుకుంటే ఏంది నీ పరిస్థితి అంటున్నా. ఈ లంచాల కతేంద్రాలైనా సిగ్గుశరాలు అనిపిస్తలేవు. అన్నం తిట్టలేదు గాడిదలా మనసులా? లంచాలు తీసుకున్నాడేంది అంటున్నా. అధికారి అనేటోడు ఈ దేశంలో కరెక్ట్గా పనిచేస్తే వ్యవస్థలన్నీ మంచిగా పని అవుతాయి. అధికారి అనే వ్యక్తి కరెక్ట్గా పనిచేస్తే దేశ చరిత్ర, రాష్ట్ర ముఖ చిత్రాన్ని మార్చచ్చు. నీతి నిజాయితీతో పనిచేస్తే రాష్ట్రం యొక్క ముఖ చిత్రాన్ని మార్చచ్చు. రైతన్నలపై లంచం ఒకే రోజు 3 అధికారులు పట్టుబడ్డారు. సిగ్గుశరం ఉండాలి పట్టుబడ్డోనికి. రైతులతోనా? ఇక టీఎస్ స్థానంలో టీజీ. తెలంగాణ వాహనాల రాష్ట్ర కోడ్ మార్పు గెజెట్ నోటిఫికేషన్ విడుదల చేసిన కేంద్రం. ఇక ఇంకో ఫస్ట్ కేసీఆర్ వచ్చిండు, టీఎస్ పెట్టిండి, ఈయన టీజీ పెట్టిండి. ఇంకోటి వచ్చి ఇక తెలంగాణ కదా, తెలంగాణ ప్రదేశ్ను తెలంగాణ చేసిందని ఆ టీఎస్ టీజీ తెలంగాణ స్టేట్ అనే వాళ్ళు ఇక ఎవ్వని నచ్చినట్టు పట్టుకోర్రి, మీకు నచ్చినట్టుగా పెట్టుర్రి. ఇంకోటి టీటీ అని పెట్టుకోర్రి, టీపీ అని పెట్టుకోర్రి, లేకపోతే మీ ఇళ్ళల్లో పేర్లు ఏ అక్షరాలను యాడ్ చేసుకోర్రి, మీకు నచ్చినట్టుగా పెట్టుకోండి. ఎవడికి నచ్చినట్టుగా వాడు పెట్టుకోర్రి. ఈ ఖర్చు అంతా ఎవడు భరించాలి? మీ తాత చుట్టం భరిస్తారా? ఎవడు అధికారంలోకి వస్తే వాడు ఇష్టం ఉన్నట్టుగా ఉంటే ఏంది పరిస్థితి అని అడుగుతున్నా. తెలంగాణ బిడ్డలారా ఒకసారి ఆలోచించిర్రు మీరు? ఇంత దారుణమైన పరిస్థితా? ఈ పెద్ద మనిషి ఏమో చెప్తాడా ఏంది? రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచుదాం, కథం అయిపోయింది. ఇంకెక్కడిది రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచు, కడ్రాయ ఛార్జీలు పెంచు, బనీన్ ఛార్జీలు పెంచు, అంగి పాయింట్ లుంగి ఇంకేమైనా ఉంటే అన్ని ఛార్జీలు పెంచు, అగ్గిపెట్టే ఛార్జీ పెంచు, నీకు వీలైతే గ్యాసు అది కూడా పెంచు ఇంట్లో, ఓకేనా? ఇంకా నీకేమన్నా కావాలంటే చెప్పు, అన్నీ పెంచు. మీ ఎమ్మెల్యే అన్నాడు కదా అదేది పాపడాలు అమ్ముకోమని, మంచిర్యాల నేతన్నలను ఇష్టానుసారంగా అన్ని ఛార్జీలు పెంచు. ఇక మరి మొత్తం పెంచు, ఇక మొత్తం దోసుకో. ఆర్ఆర్ ట్యాక్స్ పేరుతో మొత్తం లోపటేసాయి. రేవంత్ రెడ్డి రాహుల్ ట్యాక్స్ అని ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యలు చేసిండు కదా, అది నిజం చేయి. నువ్వు నిరూపించాలి రేవంత్ రెడ్డి, నీకు ఆ సత్తా ఉన్నది. ఖచ్చితంగా నువ్వు ఏంది అంటే వసూలు చేయాలి, తప్పదు. ఇక అన్ని ఛార్జీలు పెంచు. ఇక చూడు, రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచేద్దాం. వ్యవసాయేతర భూముల విలువ స్టాంప్ డ్యూటీ సవరణపై అధ్యయనం. జీఎస్టీ ఎగవేత లేకుండా చర్యలు చేపట్టాలి. మద్యం అక్రమ రవాణా నివారణకు చర్యలు. ఆదాయం పెంచేందుకు పనిచేయాలి. రాష్ట్ర బడ్జెట్ టార్గెట్లు కలిసి సాధించాలి. సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు. ఏమని చెప్తాడు? వ్యవసాయం భూమి కొన్న కాడ, భూమి అమ్మిన కాడ ఎంత పైసలు పెట్టుకుంటాడో గంతే పైసలు పెట్టి మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఏంది అంటే మెడకు ఉరితాడెత్త వడకపోతే ఇక కత్తితో కోసుకో అని చెప్తాడు డైరెక్ట్. ఇదొకటి. ఇక రెండోది ఇంకొక ముచ్చట, వ్యవసాయేతర భూములకు సంబంధించిన స్టాంప్ డ్యూటీ ఇది పక్కన పెడితే ఈ మద్యం అక్రమ రవాణా నిర్వహణకు చర్యలట. మద్యం అదే కేసీఆర్ ప్రభుత్వం కనుక ఇప్పుడు అధికారంలో ఉంటే ఒక్కొక్కడు ఎన్ని తిట్టిపోసుకుంటూ 1000 కోట్ల మద్యం దాగిళ్ళు, కేసీఆర్ అంటే తాగుబోతు రాష్ట్రం అది ఇది అని చేస్తారు కదా. ఇప్పుడు మొరుగుర్రి కుక్కలు లెక్క బౌ అని మొరుగుర్రి. సిగ్గుశరా అండ. ఇప్పుడు కుక్కలు ఆయన తాగుతారు కదా చాలామంది, అమ్ముడు పోతున్నది కదా మద్యాన్ని, ఒక టార్గెట్ పెట్టి అమ్ముతున్నారు కదా. మరి దాని గురించి ఎవడు మాట్లాడతలేదేంది? ఎడజచ్చిలు మేధావి వర్గం సీనియర్లు నా లొట్ట పీసులు అనేటోళ్ళు ఏడున్నారా బామ్మార్దులు? మీరు అందరూ ఏడమన్నారా? తెలంగాణ ఆగమైపోతుంటే ఏడమన్నారు. ఒక్కడికి సోయలేదారా? అన్నం తింటలు ఎర్రగాడుదులు. ఇక చూడు తెలంగాణ బిడ్డలారా, ఇగో ఇక్కడ చూడుర్రి. ఇగో తల్లి, ఇక చూడుర్రి కొడుకు, ఇగో చూడు తల్లి కొడుకు వడ్లన్నీ దడిచినాయి, కుప్ప నొక్కుతున్న పరిస్థితి. అరే ఇంత కనబడతా అయితే అప్పుడేమో కుక్కల లెక్క మొత్తం మొగోళ్ళ లెక్క ఉర్రిరు కదా, ఇప్పుడు ఏమైంది అంటున్నా నేను. ఏడపోయింది మీ సావజ్ వచ్చిందా? మీరు మనుషులు కాదా, మొగోళ్ళు కాదా? ఇన్ని రోజులు మొత్తం మైకులు ఇస్తే ఉపన్యాసాలు ఇట్టో అని ఒర్రేటోళ్ళు కదా కేసీఆర్ ప్రభుత్వంలో. ఇప్పుడు ఏం చేస్తారు? గడ్డి బిక్తాలా? 100 రోజులు అయిపోయినాయి, 5 నెలలు అయిపోయింది. నిలదీర్రి. మీరు ఒక అవ్వకే బుట్టి ఉంటే నిలదీర్రి. ఇన్ని రోజులు నిలదీసిరు కదా, ఇప్పుడు నిలదీర్రి. మేధావి వర్గం అని చెప్పుకునేటోళ్ళు ఎడమకాల చెప్పులు తీసి పల్ల తెంగాలి. మళ్ళీ ముచ్చటే లేదు. గాడిదలందరూ తెలంగాణ రాష్ట్రం ఆగమైపోతుంటే ఒక్కడు మాట్లాడాడు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక్కడు మాట్లాడాడు. రైతన్నలు అరిగోసపడతా ఉంటే మాట్లాడరు. బోనస్ రైతు మాట్లాడరు. 100 రోజులు ఇచ్చిలు, 100 రోజులు అయిపోయింది, 5 నెలలు అయిపోతుంది, దాని గురించి మాట్లాడరు.
ఈ తెలంగాణ రాష్ట్రంలో మంత్రులు ఉన్నారో లేరో దాని గురించి మాట్లాడరు. ముఖ్యమంత్రి రివ్యూ చేస్తుంటే మంత్రులు రారు, దాని గురించి మాట్లాడరు. ఎమ్మెల్యేలు నియోజకవర్గంలో అందుబాటులో లేరు, దాని గురించి మాట్లాడరు. ఇన్ని సమస్యలు పేరుకపోతా ఉంటే కనీసం మాట్లాడడానికి కూడా నోరు రాని పరిస్థితి కనబడుతుంది. ఇక వీళ్ళ గురించి మనం మాట్లాడుకోవాలి. ఇక మీరే ఆలోచించాలి, తెలంగాణ బిడ్డలందరూ కూడా ఆలోచించాలి. ఈయన మద్యం అక్రమ రవాణా నిర్వహణ, మద్యం ఏంది అంటే మద్యం షాపులు గుడికొచ్చి బడికొచ్చి ఉన్నాయని అప్పుడు ఏంది గద్ద లెక్క, రాబందులు లెక్క, కుక్కలు లెక్క ఎట్లా పడితే అట్లా ఉరిది కదా. ఇప్పుడు మరి ఎందుకు బంద్ చేస్తలేరు? తీసుకపోతుందా? 10 కాదు, ఒకే ఏరియాలో 4-5 వైన్స్లు, రెస్టారెంట్లు, బడి ముంగట ఉన్నది, గుడి పక్కన ఉన్నది. ఏంది దాని సంగతి? అవన్నీ మనం ఎందుకు మాట్లాడతామన్నా? మనం మాట్లాడం. మనకు కావాల్సింది పైసలు. ఈడీ పవర్స్ సుప్రీం కత్తెర. మనీ లాండరింగ్ కేసును ప్రత్యేక కోర్టు విచారణకు స్వీకరిస్తే ఈడీ అరెస్టు చేయొద్దు. నిందితుడిని కస్టడీలోకి తీసుకోవాలంటే ప్రత్యేక కోర్టు అనుమతి తీసుకోవాల్సిందే. పిఎంఎల్ఏ కేసులలో సంచలన తీర్పు. ఈడీ దూకుడుకు సుప్రీం బ్రేకులు వేయాల్సిందే. ఈడీలు ఎట్లుంటుంది అంటే, ఒక ఈడీలో కేసు నమోదైన తర్వాత వాడు నిర్దోషి అని నీకు తెలిసినా నాకు తెలిసినా ఆయన నిరూపించుకునేంత వరకు రిమాండ్లు ఉండాల్సిందే. ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన నిరూపించుకునేంత వరకు రిమాండ్లో ఉండాల్సిందే. ఆ వ్యక్తి ఎవరైతే నిర్దోషి అయినప్పటికీ ఆయన నిరూపించుకున్న అలాంటి చట్టాలు ఈడీలు ఉంటాయి. అరవింద్ కేజ్రీవాల్ దీన్ని డైపర్ లెక్క కడిగి పడేసిండు. మామూలు గడగలే. అరవింద్ కేజ్రీవాల్ కానీ, మనీష్ సిసోడియా కానీ, ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు కానీ చాలామంది కూడా దీన్ని ఎట్లా అంటే కడిగి పారేసిల్లు ఈడీని. చెప్పిన కదా, దర్యాప్తు సంస్థలన్నీ కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంటున్నాయి. ఈరోజు వాషింగ్ పౌడర్ నిర్మాణ అయిపోయింది. ఏంది అంటే అలా ఎన్ని అవినీతి ఆరోపణలు ఉంటే వాళ్ళందరూ కూడా పార్టీ మారంగానే వాళ్ళు మొత్తం కడిగిన ఆనిముత్యాలు అయిపోతున్నారు ఈ తెలంగాణలో. చూస్తున్నారు కదా, మీరే చూస్తున్నారు కదా. నేను అడుగుతున్నా, నేను బరాబరి అడుగుతా. కోవాక్సిన్తోనూ సైడ్ ఎఫెక్ట్స్. 30% మందికి అనారోగ్య సమస్యలు, ఎక్కువ మందిలో శ్వాసకోశ ఇన్ఫెక్షన్స్, 0.3% మందికి స్ట్రోక్ ముప్పు. ఇక BHU అధ్యయనంలో వెల్లడి. కోవిషీల్డ్తో రక్తం గడ్డగట్టే ముప్పు ఆస్ట్రేలియా దీన్ని వేసుకోండి రా నాయన అంటే నాకైతే ఎయిర్పోర్ట్లో అనగవచ్చేసారు. ఇదైతే ఎందుకు అంటే దీని గురించి అప్పటికే చాలామంది మేధావులు, రాజకీయ విశ్లేషకులు, చాలామంది సైంటిస్టులు కూడా స్పందించారు. ఏదో ఇప్పటి మనం ఉపశమనం చూస్తున్నాం కానీ రేపు పొద్దుగాల భవిష్యత్తులో ఇంతకంటే ముప్పు వాటిల్లబోతున్నది. మీరు కోవాక్సిన్ గురించే మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఏదో భారతదేశం సాధించిన ఘన విజయం అని ఇప్పటికేదో నిప్పుల మీద ఉప్పేసినట్టు చిట కదా నీళ్ళని ఏదో నీళ్లు జల్లి ఇప్పటి మనం సల్లార్చనం అంటే కాదు, దాని వెనుక రగులుతున్న వాటిని తెలుసుకోండి. ఆనాడే చెప్పిళ్ళు సైంటిస్టులు, చాలామంది పరిశోధకులు ఏమని చెప్పిల్లంటే రేపు పొద్దుగాల భవిష్యత్తులో పూర్తి స్థాయిలో ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడుతుంది. గుండెపోటుతోని, రక్తం గడ్డగట్టి, శ్వాసకోశ ఇబ్బందులతోని అనేక రకాలుగా కూడా ఈ యావత్తు తెలంగాణ కాదు భారతదేశం కూడా ఇబ్బంది పడే పరిస్థితులు వస్తుంది అని ఆనాడే పరిశోధకులు చెప్తే, మనది ఏంది భారతదేశం అంటే వన్ మ్యాన్ షో. ఇట్లా మోడీ పోతున్నాడా స్టిల్? దేవుర్రాబాయ్ మోడీ, అరే బాన్చండ్రాబాయ్ మోడీ, మోడీరా బాయ్ భారతదేశం అంటే. మోడీ తప్ప తెలంగాణ మొత్తం భారతదేశంలో మొగోళ్ళే లేరు బాయ్, ఇంతకంటే తెలియకల్లోలే లేరు. నిన్ను ఛాయమ్మచ్చి ప్రధాని అయినా చదువుకోనొచ్చి దేశాన్ని ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడతా అని కాదు, ఓ ఆదాని వాళ్ళ చేతులలో వ్యవస్థను పెట్టడానికి. అదే ప్రధానిగా పనిచేసేటప్పుడు మన్మోహన్ సింగ్ పోతే ఒక్కొక్కరికి లాగులు తడిచేది. గుర్తుపెట్టుకోవాలి. ఈ దేశాన్ని ఆగం చేయడానికి వచ్చిన చాలామంది ఇగో రోజు వార్తలలో పేపర్లలో చదువుతాం కదా. నేను ఎగ్జాంపుల్ చెప్తా మీకు ఎగ్జాంపుల్ చెప్తా. ఏంది వ్యవసాయం చేసే ఎమ్మెల్యే అయిన వ్యక్తి, అసలు చదువే లేకుండా ఎంపీ అయిన వ్యక్తి, చదువు రాకుండా సీఎం అయిన వ్యక్తి, ఛాయమ్ముకొని ప్రధాని అయిన వ్యక్తి, వేలుముద్ర అని చెప్పేసి ఎమ్మెల్యే అయిన వ్యక్తి, ఇట్లా ఉంటుంది కదా. ఇవన్నీ చదివి మనోళ్ళు ఏదో ఘన విజయాలు సాధించినట్టుగా కీర్తించుకుంటారు. కానీ మన సిగ్గు పోయేది, మన ఇజ్జత్ పోయేది అక్కడనే. మనం చదువుకుంటే చదువు విలువ తెలుస్తుంది. ఆ చదువు విలువ తెలిస్తే వ్యవస్థలను ఏ విధంగా గాడిలో పెట్టాలో అని తెలుస్తుంది. చదువు రాకపోతే పక్కోడు ఏం చెప్తే గదే అవుతుంది. వేలుముద్ర ఏడొత్త మంచి ఆడే ఒత్తుతారు కదా, గదే ఈ దేశంలో జరిగేది. నేను మోదీనని కాదు, ప్రతి ఒక్కరు ఇంతే. ఈ భారతదేశం ఎప్పుడు మారుతుంది? భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం, భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం. ఇది నా చిన్నప్పటి నుండి నా చదువుకుంటున్నత్తన రేపు నా పిల్లలు వాళ్ళ మనవరాలు కూడా చదువుకుంటూ పోతారు. అంతే. నా దేశం యొక్క నేనేంది క్రెడిబిలిటీనో లేకపోతే ఇతరత్ర మాట్లాడట్లే. ఈ దేశం గురించి చదువుకున్న వాళ్ళను మీరు ఖచ్చితంగా గెలిపించుకోర్రి. ఎవరైతే అవినీతి మరకలు లేకుండా ఉంటారో, ఎవరైతే నీతిగా ఉంటారో, ఎవరైతే చదువుకొని ఉంటారో వాళ్ళని నిలబెట్టుర్రి. నేను చెప్తున్న ఒక PhD కంప్లీట్ అయిపోయి గోల్డ్ మెడల్ సాధించి అతనిలో అద్భుతమైన మేధాశక్తి ఉండి అనేక రకాలుగా సేవ చేయాలనుకున్న వ్యక్తిని తీసుకొచ్చి ఈ సమాజంలో వార్డు మెంబర్గా నిలబెడితే తుక్కు ఓడిపోతారు. నాకు తెలిసి వాళ్ళ కుటుంబంలో 4-5 ఓట్లు తప్ప, ఎవరో కరోనా ఉంటే 10 ఓట్లు ఎత్తారు తప్ప ఇంకేరు.
అదే ఒక రౌడీ షీటనో మర్డర్ మానభంగాలు చేసిన వ్యక్తియో 1000 కోట్లు ఉన్న వ్యక్తిని తీసుకొస్తే బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపిస్తాం. ఇది ఈ దేశానికి వచ్చిన దరిద్రం. నిజం చెప్తున్నా కదా. అప్పుడు ఎప్పుడో చెప్పిర్రు వీళ్ళు, చెప్తే మనం పట్టించుకున్నామా? ఇక చూడుర్రి, ఇక ఇది అయిపోయింది. అయ్యో ఇది గ్యారంటీలు మింగిన రుణమాఫీ. ఇక ఈ కథ చూడాలి. గృహజ్యోతి ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల విద్యుత్ ఏంది. దాని తర్వాత రైతు భరోసా ప్రతి ఏటా 15,000, తర్వాత 12,000, 5,000, చేయూత 4,000, 10 లక్షల ఆరోగ్యశ్రీ, యువ వికాసం, మహాలక్ష్మి, ఇందిరమ్మిలు. ఓ కొడుక, ఇట్లా చెప్పుకుంటూ పోతే కాంగ్రెస్ పార్టీ చేసిన మోసం చెప్పనా. గ్యారంటీలను మింగిన రుణమాఫీ చేస్తేనే చాలనుకున్న సర్కార్ మిగిలిన గ్యారంటీల ఊసేలేదు. మీడియా మేనేజ్మెంట్తో డైవర్షన్ పాలిటిక్స్. ప్రతిపక్షం ప్రశ్నించిన దున్నపోతు మీద వాన పడ్డట్టుగా చందాన సర్కార్. ఎన్నికలలో బోలెడు హామీ ఇప్పటికీ ఒక్కటి సక్రమంగా అమలు చేయని వైనం. ఎందుకు అమలు చేస్తారు? వానికి ఏం తీట వచ్చింది నాకు అర్థం కాదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మంత్రులకి ఏం తీట వచ్చిందని అమలు చేస్తారు? నాకు డైరెక్ట్ క్వశ్చన్ ఇది. నేను మన నాటు భాషలో మాట్లాడుకుందాం. వాళ్ళకి ఏం తీట వచ్చిందని చెప్తారు, వాళ్ళకి ఏం తీట చెప్పురు నాకేమో అర్థమవుతలేదు. ఇప్పుడు నీ ఇంట్లో కరెంటు పోతే కరెంటు పోయింది, దోమలు ఉడుతున్నాయి, రాత్రి పడుకోవడానికి ఇబ్బంది అవుతుంది, ఉడకపోతుంది, లేకపోతే అది ఉంటుంది. కరెంటు పోతే బయటికి ఎట్లా పోవాలి, పురుగు పూసి ఎట్లుంటుంది అని ఆలోచిస్తాడు. పంటకు నీళ్లు రాకపోతే పంట ఎండిపోతే నా కుటుంబం ఎట్లా బ్రతకాలి, నా పిల్లలు, నా భవిష్యత్తు ఏంది అని ఆలోచిస్తాం. ఇంకా ఏంది రేపు పొద్దుగాల స్కాలర్షిప్లు రాకపోతే నా పిల్లలు ఎట్లా చదువుకోవాలి, వాళ్ళు అది ఏంది అని ఆలోచిస్తాం. ఇట్లా ఆలోచిస్తాం. వాళ్ళకేం తీటయ్యా? 100 కోట్ల రూపాయలు ఉన్నాయి, ఏసీ కార్లు ఉన్నాయి, లగ్జరీ సెక్యూరిటీ ఇచ్చినాం, నెల జీతాలు ఇస్తాను, తినడానికి తిండి పెడతాను, అన్ని రకాలుగా మనం సాత్తానం కదా వాళ్ళకేం తీట అంటున్నా నేను. రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా, మంత్రులైనా, ఎమ్మెల్యేలకైనా వాళ్ళకేం తీట ఉంటుంది? ఇప్పుడు వాటిని చూసినాం, మనం మోసపోయినాం, అయిపోయింది కదా. ఒకసారి చూడుర్రి ఈ 6 గ్యారెంటీలు. ఒక్కసారి చెప్తేనుర్రి, ఇది తెల్ల కాగితంపై నల్ల చుక్క పెడితే అది అందరి దృష్టి దానిపైనే ఉంటుంది. అసలు విషయాన్ని అందరూ మర్చిపోయి ఆ నల్ల చుక్క దేనికోసం పెట్టారన్న ఆలోచనలో మునిగిపోతారు. ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో కూడా అదే జరుగుతుంది. ఎన్నికల వేళ రాష్ట్ర ప్రజానీకానికి ఇచ్చిన 6 గ్యారెంటీల అమలు విషయంలో ఇదే సీన్. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన వెంటనే ఇది చేస్తాం, అది చేస్తామంటూ ప్రకటనలు ఇచ్చిన రేవంత్ రెడ్డి ఆయనకు ఏంది చారాన కోడికి బారాన మసాలా అన్నట్లుగా ప్రచారం చేసుకుంటుంది. మహిళలకు ఉచిత బస్సు మాత్రమే సంపూర్ణంగా అమలు చేసిన సర్కార్ మిగతా గ్యారెంటీలను అటకెక్కించింది. ఇక పార్లమెంట్ ఎన్నికల ప్రచారం సమయంలో ఒక రుణమాఫీ తప్ప అన్నీ అయిపోయాయి అన్నట్లుగా కాంగ్రెస్ నేతల బిల్డప్ ఇచ్చారు. తాజాగా దాని చుట్టే కథ నడుపుతోంది. మిగిలిన గ్యారెంటీలు పక్కకు పోయినాయి అంతే. మా తెలంగాణలో ఎట్లుంటుంది అంటే పరిస్థితి నేను చెప్పాలనా? ఓ మల్లన్న, ఎల్లన్న, పుల్లన్న అక్కడికి పోదాంపగా బాయిలో పెద్ద పులి పడ్డదంటే అందరు పోతారు. ఓ ఎల్లన్న మల్లన్న బాయిలాగా పలానా మల్లన్ననో, ఎల్లన్ననో, లేకపోతే బుచ్చన్ననో, నర్సన్ననో ఎవరో వడ్డరట పోయి తీద్దామంటే ఒక్కర్రాడు. ఇట్లనే ఉంటుంది. ఏం లేదు ఇక్కడ. మొత్తం ఇప్పుడు ఎన్నికలంతా దేని చుట్టూ నడిచినా మనం డైరెక్ట్ ముచ్చట మాట్లాడుకుందాం. తెలంగాణలో ఎన్నికల కాంగ్రెస్ పార్టీ ఏం ప్రచారం చేసింది? 100 రోజులు 6 గ్యారంటీలు 13 అంశాలు అమలు చేస్తా అని చెప్పింది. వాళ్ళు ఇచ్చిన మొత్తం మేనిఫెస్టోలో వాళ్ళు అమలు చేసింది సంపూర్ణంగా ఒక బస్సు, ఫ్రీ బస్సు ఒక్కటి చేసిరు. అదైనా టైం ఖర్చులు లేదు, బస్సులు చక్కగా ఆగులేదు అనేది లొల్లి స్టార్ట్ అయింది. ఇక మొత్తం ఏంది రుణమాఫీ గురించే మాట్లాడాడు. ఇక మొత్తం అన్ని పోయినాయి. మహిళలకు 2,500 కానీ, రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, తులం బంగారం కానీ, దాంతోపాటు ఏది స్కూటర్లు కానీ, యువతకు సంబంధించి, ఉద్యమకారులకు సంబంధించి ఇండ్లు కానీ, ఓ కొడుకు అన్నీ పోయినాయి. ఓన్లీ ఆగస్టు 15వ తారీఖు రుణమాఫీ చేస్తాను ముఖ్యమంత్రి చెప్పంగానే సంకలు గుద్దుకున్నారు. అర్రే వరవ్వా ఏం మాట్లాడుతున్నాడు ముఖ్యమంత్రి అనుకున్నారు. ఒక్క రుణమాఫీ గురించి పార్లమెంట్ ఎన్నికలు జరగడం అనేది చరిత్రలో రాసుకోవాల్సిన విషయం. ఇది చరిత్రలలో మీరు అసలు ఆ చరిత్రను తొలగించినా కూడా పోదేమో. ఒక పార్లమెంట్ ఎన్నికలు, ఒక దేశ రాజకీయాలు, రాష్ట్ర భవిష్యత్తును, ఇక్కడ ప్రజల యొక్క తలరాతను మార్చే ఎన్నికలు కేవలం రుణమాఫీ చుట్టూ మాత్రమే తిరిగినాయి. ఎంత ఘోరం, ఎంత అన్యాయం అండి, ఎంత టూ మచ్ అండి ఇది తెలంగాణ బిడ్డలారా. ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి. ఈరోజు రుణమాఫీ గురించే జరిగింది తప్ప ఇంకేమన్నా జరిగిందా? మొత్తం ఇప్పుడు వీళ్ళు ఏంది మహిళలకు 2,500 కానీ, యువతకు స్కూటీలు కానీ, నిరుద్యోగ వృత్తి కానీ, ఉద్యోగాలు కానీ అన్నీ పోయినాయి. రేవంత్ రెడ్డి వచ్చుడు, సభ ఎక్కుడు, రుణమాఫీ చేస్తానైన సంకల గుద్దుడు అయిపోయింది గాడికే. అంతమించి ఏం లేదు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక్క రుణమాఫీ గురించి కాంగ్రెస్ ప్రచారం చేస్తే మొత్తం ఒక్క గొర్రెపై బాయిలో పడితే అన్ని పడ్డాయి. కానీ 6 గ్యారెంటీలు అమలు చేస్తలేరు. అలా 13 అంశాలు ఉన్నాయి. అవన్నీ అమలు చేయాలంటే కూడా ఒక్కరైతే మాట్లాడలే. ఏమి తెలంగాణ
ఎన్నడు మారుతారు ఏం కథను ఇక గిట్లనే అయిపోతుంది చూస్తానం కదా. రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపు, దానికోసం భూముల విలువ పెంచుతున్న రాష్ట్ర సర్కార్. భూముల మార్కెట్ విలువ సవరణపై కీలక ఆదేశాలు, ఆదాయం పెరిగేలా చేయాలంటూ అధికారులపై ఒత్తిడి. గత ఏడాది ఆదాయం రాలేదంటూ అసంతృప్తి, సీఎం తాజా ఆదేశాలతో సరికొత్త సందేహాలు. ఇవన్నీ పక్కన పెడితే ఎట్లాగో రైతులను నాగం చేస్తారు, భూములు ఉన్న వాళ్ళని నాగం చేస్తారు, కానీ ఇది పంచాయతీ పక్కన పెడితే అధికారులట ఒత్తిడిని భరించలేకపోతారట. ఎప్పుడు వచ్చి ఎవరు ఏం చెప్తారో కూడా అర్థమవుతలేదట. ఒకరు వచ్చి పేపర్ అడిగేలోపు ఇంకోటి వచ్చి ఫైల్ అయిందా అంటాడట, ఇంకోటి సంతకం అయిపోయిందా, ఇంకోటి రిజిస్ట్రేషన్ అయిపోయిందా, ఆగమాగం చేస్తున్నారట తెలంగాణలో. అధికారులు అయితే అసలు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా మాట్లాడుకుంటున్నారు. ఇక చూడుర్రి, ముంబైని చూసి నేర్చుకోరా, హోల్డింగ్లపై తెలంగాణ సర్కార్ కాసుల కకృతి. ఆదాయం పెంచుకునేందుకు నిబంధనలు గాలికి వదిలేసి సామాన్యుల ప్రాణాలకు ముప్పు అయినా ఆదాయం పెంచుకునేలా కొత్త పాలసీ. భారీ హోల్డింగ్లు కుప్పగూలి ముంబైలో 14 మంది దుర్మరణం చెందారు. దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన హోల్డింగ్లపై జీహెచ్ఎంసీ మాత్రం 100 కోట్ల టార్గెట్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఒకరి అనుభవం ఇంకొకరికి పాఠం అంటారు. అవతలి వారిని చూసి ఏం చేయాలో ఏం చేయకూడదో నేర్చుకోవాలంటారు పెద్దలు. కానీ మన సర్కారు మాత్రం దీనికి విరుద్ధంగా వెళ్తుంది. ఇటీవల గాలి తుమారానికి హోల్డింగ్లు కూలి ముంబైలో 14 మంది దుర్మరణం పాలయ్యారు. మన ఘనత వహించిన కాంగ్రెస్ సర్కార్ నేర్చుకోవడం లేదు. ధనార్జనే ధ్యేయంగా హోల్డింగ్లపై సరికొత్త ప్రణాళికలు సిద్ధం చేసింది. యాడ్స్ ద్వారా 100 కోట్లను టార్గెట్గా పెట్టుకుంది. ఓ పక్క ప్రాణాలు పోతుంటే మరో పక్కన తమ గల్లా పెట్టే నిండితే చాలనుకుంటుంది రేవంత్ సర్కార్. ముంబైని చూసి నేర్చుకున్నాడు కాదు, నీకు అర్థమైతలేదు. కేసీఆర్ని చూసే వీళ్ళు నేర్చుకోలే, ఇక వీళ్ళు ముంబైని చూసి నేర్చుకుంటారా? తెలంగాణ రైతాంగాన్ని చూసి నేర్చుకోలే, తెలంగాణ ఉద్యమకారులను చూసి నేర్చుకోలే, తెలంగాణ అమరవీరుల కుటుంబాలను చూసి నేర్చుకోలే, వీళ్ళు నేర్చుకుంటారా? తెలంగాణ జై తెలంగాణ అనే పదం వినబడుతుందా? ఓ ప్రజలారా, జోహార్ తెలంగాణ విద్యార్థి అమరవీరులు అనేది వినబడుతుందా? అమరవీరుల కుటుంబాల గురించి చర్చ నడుస్తుందా? తెలంగాణ ఉద్యమకారుల గురించి చర్చ నడుస్తుందా? ఇవన్నీ ఏముండయి తెలంగాణలో, గుర్తుపెట్టుకోరు. ఇంతే నేను చెప్తున్నా కదా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరిగేది ఈ చర్చ ఒకటే. హోల్డింగులు ఏంది? హైదరాబాద్లో గతంలో బీఆర్ఎస్ పార్టీ ఫ్లెక్సీలు పెడితే అంగీలు చెంపుకున్నారు, డ్రయర్లు చెంపుకున్నారు, బనీన్లు చెంపుకున్నారు. సీఎం నేర్పించిన భాషే నేను మాట్లాడతాను. మరి ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అకాల వర్షానికి ఏదైనా హోల్డింగు కూలి చచ్చిపోతే ఏంది పరిస్థితి? ఎవడు రావాలి? దిక్కుదివాని ఎవడున్నాడు? మీరే ఆలోచించుకోరి. తెలంగాణ బిడ్డలు ఆలోచించాల్సిన పరిస్థితి. రైట్, ఓట్ల కథం, కరెంటు కథం, మళ్ళీ మొదలైన కరెంటు కోతలు, రైతులకు కుటీర పరిశ్రమలకు ఇబ్బందులు పట్టించుకొని రేవంత్ సర్కార్ డైవర్షన్ పాలిటిక్స్తో బిజీగా సీఎం. ప్రతిపక్షంపై బురద చల్లడంతో సరిపెట్టేస్తున్న ముఖ్యమంత్రి. కరెంటు కష్టాలు మళ్ళీ మొదలయ్యాయి. మొన్నటి వరకు ఎన్నికల వాతావరణం కావడంతో సర్కార్ కోతలకు దూరంగా ఉంది. పోలింగ్ అయిపోగానే కోతలు మళ్ళీ మొదలుపెట్టింది. గ్రామాలలో, టౌన్లలో విద్యుత్ సమస్యలతో జనం ఇబ్బందులు పడుతున్నారు. ఓ పక్కన ధాన్యం కొనుగోలులపై రైతుల ఆందోళన, మరో పక్కన రాజకీయ సందడితో ఈ వార్త పెద్దగా జనంలోకి చర్చకు రాలేదు. కానీ కోతలు మాత్రం మామూలే అన్నట్లుగా ఉన్నాయి. సీఎం సారేమో కరెంటు కోతలు లేవు, విద్యుత్ శాఖలలో కావాలనే పవర్ కట్ చేస్తున్నారంటూ ముచ్చట్లు చెప్తున్నారు. కొందరు అధికారులతో హరీష్ రావు తలతిక్క పనులు చేయిస్తున్నారంటూ ప్రతిపక్షం మీద నెపం నెట్టేస్తున్నారు. కరెంటు పోతుందని మీరే అంటున్నారు కదా, ప్రభుత్వం మీ చేతులలో ఉంది కదా, చర్యలు తీసుకోకుండా ఈ ఆరోపణలు ఎందుకు అని సీఎం గారు అని నెట్టేట ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. హరీష్ రావు మాట్లాడిన తప్పే, కేటీఆర్ మాట్లాడిన తప్పే, సీఎం మాట్లాడిన తప్పే, ఎవరు మాట్లాడినా తప్పే. అప్పుడెప్పుడో కిరణ్ కుమార్ రెడ్డి నిండు అసెంబ్లీ సాక్షి అన్న, తెలంగాణలో మేము లేకపోతే చిమ్మ చీకటి అయిపోతుంది, నక్సల్స్ రాజ్యం వెళ్తారు, దాంతోపాటు తినడానికి తిండి కూడా ఉండదు అని చెప్పిండు. కానీ తెలంగాణ కేసీఆర్ వచ్చిన తర్వాత ఎట్లుండే? అద్భుతంగా ఉన్నది. ఇప్పుడేమైపోయింది? మళ్ళీ గాడికే పోయినాం. నాటి బషీర్బాగ్ కాల్పులను మళ్ళీ గుర్తు తెచ్చుకోవాలి. తెలంగాణ మళ్ళీ ఆగమైపోతున్నది, కరెంటు కోతలు వస్తున్నాయి, నిజాలు మాట్లాడితే ఉలికెక్కువ అన్నట్లు ఉన్నది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా. నేను చెప్తున్నా కదా, తెలంగాణ రాష్ట్రం అనేది ఒకప్పుడు, ఎప్పుడు ఎప్పటికైనా చైతన్యవంతమైన గడ్డే పోరాటాలకు సంబంధించి. ఇక్కడ ప్రాణం మీద పెద్దగా ఆశలు ఉండేవి, పోరాట పటిమే వ్యూహంగా నడుస్తున్న పరిస్థితులు కనబడుతుంది. కానీ ఈరోజు ఏం జరుగుతున్నది అనేది కూడా మీరు కూడా ఆలోచించాలి. ఇగో బంజారాహిల్స్ టీటీడీ ఆలయం ముందు తెగిపోయిన రోజు ఆగమాగం చేసిన వాన అయిపోయా. దక్షిణాది వాళ్ళు మనను తిడుతున్నారు, యూపీపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు, మన రాష్ట్రాన్ని తిట్టే పార్టీలకు ఓటేస్తారా, సీఏపై అసత్య ప్రచారం చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్లో ఎన్నికల ప్రచారంలో మోడీ, ఎన్నికల కోడ్ అమలు ఉండదు, ఎన్నికల కోడ్లో మోదీ ఏం మాట్లాడినా జల్లుతుంది. ఇక ఇదయ్యా ముచ్చట. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మోదీ ఏం మాట్లాడినా జల్లుతుందట. మోదీ మాట్లాడతానైతే జల్లుతుంది, కానీ మన కేసీఆర్ ఏదన్నా మాట్లాడితే మాత్రం ఖచ్చితంగా కూడా అదేమైపోతుంది అంటే మొత్తం తప్పుల పాలైపోతుంది. అంతే, ఇక అంతకు మించి ఏముండదు.
ఇగో ఇది భజన పేపర్ మొత్తం కాంగ్రెస్ గురించే ఉంటుంది. ఇక్కడ పెద్ద రాసేది ఏముండదు. ఇక చూడుర్రి ఇక్కడ ఏముండదు, ఇదంతా భజన పేపర్. మళ్ళా అడుగుతారేమో, చూపెడతాను మీకు. ఉదాహరణకు చెప్తా, వార్తలు చదువుతానుర్రి. టీచర్ల బదిలీలు ప్రమోషన్లకు లైన్ క్లియర్, టెట్ లేకుండానే పదోన్నతులు ఇవ్వాలన్న హైకోర్టు. న్యాయస్థానం ఆదేశాలతో ఎడ్యుకేషన్ ఆఫీసర్ల అలర్ట్. ఎన్నికల కూడా ముగిసిన వెంటనే షెడ్యూల్ విడుదలయ్యే ఛాన్స్ ఒకటి. నెక్స్ట్ ఇంటర్నల్ సర్వే, ఏ వర్గాలు ఎవరికి ఓటేశాయని దానిపై ఆరా. 50 మందితో కోఆర్డినేటర్లతో కాంగ్రెస్ అనాలిసిస్. బూతుల వారీగా జాబితా సేకరణ. లోకల్ బాడీ ఎన్నికలకు సన్నద్ధం. ఈ ఎలక్షన్లోనూ సమిష్టి కృషి. ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీతో నిర్ణయం. ఓకేనా, కాంగ్రెస్ పార్టీ గురించి వినాలి మీరు. దాని తర్వాత ప్లే ఆఫ్కు హైదరాబాద్. వర్షం కారణంగా గుజరాత్తో మ్యాచ్ రద్దు. ఇరు జట్ల 15 పాయింట్లతో ఎస్ఆర్హెచ్ నాకౌట్ రౌండ్కు అంటూ చూడొచ్చు. కాలిన మోటార్లు, ఎండిన కాలువలు. కాంగ్రెస్ను నమ్మి ఓటేస్తే కనిపిస్తున్నవి ఇవే. అబద్ధాల పునాదుల మీద హస్తం పార్టీ. 12 సీట్లలో బీజేపీ గెలుపు ఖాయం. మల్కాజ్గిరి ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్. ఇగో ఈడొక్కటి వేసిర్రా, కాలిన మోటార్లు, ఎండిన కాలువలు. ఇది ఒక్కటి రాసిలు. ఓకేనా, ఇది అయిపోయిన తర్వాత ఇక చూడాలి. ఇక ఇది మామూలుగా ఉండదు. రుణమాఫీ నిధుల సమీకరణకు మార్గాల అన్వేషణలో సర్కారు. 3 దారులు. కార్పొరేషన్ ఏర్పాటుతో రుణాల ట్రాన్స్ఫర్. హైదరాబాద్లోని విలువైన భూముల అమ్మకం. అప్పుడు కేసీఆర్ అమ్ముతే ఓ అయ్యా అదేంది అమ్మోరు అత్తగాక అమ్మా చిట మండుతున్నాయి అంటారు చూడు, అట్లా చిట. ఇప్పుడు చెప్పుర్రి, సీమలు కుడితే చిట బగ్గుమన్నట్టు ఒర్రీరు కదా. ఇప్పుడు చెప్పుర్రి, మేధావి వర్గం గోవింద, ప్రశ్నించే గొంతుకలు ఆరాహర గోవింద. హైదరాబాదు ఆగం చూడుర్రి, హైదరాబాద్లోని విలువైన భూములను అమ్మకం చేస్తున్నాడట. 30,000 కోట్ల లాంగ్ టర్మ్ అప్పు తీసుకునే ఆలోచన. వారవ్వా రేవంత్ సర్కారం మజ్జాక. నువ్వు రియల్ హీరో పో, రియల్ కాదు అసలు, నువ్వు మామూలు కాదు. ఇక చూడుర్రి, ఘోరంగా లేదు ముచ్చట. ఒక్కసారి మీరే ఆలోచించాలి తెలంగాణ బిడ్డలారా. హైదరాబాద్లోని విలువైన భూములను అమ్ముతున్నాడు, మన ఆస్తులు అమ్ముతున్నాడు. దీని గురించి గత ప్రభుత్వం అమ్మితే గగ్గోలు వెచ్చిన మేధావులందరూ ఇప్పుడు ఎడబీర్రు. మరి నాకు తెలిసి లాట్రూమ్ పొక్కలు ఉన్నారు కావచ్చు. 30,000 కోట్ల లాంగ్ టర్మ్ అప్పు తీసుకున్నారు. అప్పుడు కేసీఆర్ అప్పు చేస్తేనేమో దాన్ని ఏమంటారు, అప్పుల రాష్ట్రంగా కేసీఆర్ తీర్చిదిద్దిండు అని చెప్తారు. మరి ఇప్పుడు అప్పులు తీసుకుంటాడు కదా, ఏమని ఇష్టం అన్నట్టు. దాని గురించి మనం మాట్లాడడం. మనం గాజులు వేసుకున్నాం, బొట్టు పెట్టుకున్నాం, చీర కట్టుకున్నాం, మూలగొక్కున్నాం, ఆడంగి విధవులు. అప్పుడు ఒర్రిర్రు కదా, ఇప్పుడు ఒరతలేరు. అప్పుడు ఎవని స్వార్థాల కోసం మీరు పనిచేసిలో ఇప్పుడు తెలంగాణ ప్రజలు అందరూ గమనిస్తున్నారు. నా మాటలలో నిజాయితీ, నా మాటలలో కటు ఉండొచ్చు, కొన్ని ఏంది బూతు పదాలు కూడా రావచ్చు. కానీ తెలంగాణ భాష యాస గ్రామాలలో మాట్లాడేది నేను గిదే మాట్లాడతా. ఇయాటి నుంచి గిదే మాట్లాడతా, రాసుకో. ఇది నా రాజ్యాంగం. ఇక చూడుర్రి, విలువైన భూములు అమ్ముతా అంటే ఇప్పుడు ఎవరు మాట్లాడరు. ఇగో 30,000 కోట్ల లాంగ్ టర్మ్ అప్పు తీసుకుంటాడట, దీని గురించి కూడా మాట్లాడాడు. ఇగో ఇది మొత్తం భజన పేపర్. ఇది రిజిస్ట్రేషన్ మస్ట్ అట. ఏంది దంచి కొట్టింది అంచు కూడా ఇది వర్షం. ఇగో హామీలు బుట్టదాఖలు. 5 నెలల్లో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. నిరంతర ప్రజాక్షేత్రంలో ఉండాలి. లోక్సభ ఎన్నికలలో కాంగ్రెస్ బీజేపీపై పైచేయి సాధిస్తాం. మాజీ సీఎం కేసీఆర్ ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో హరీష్ రావు సీనియర్లతో భేటీ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇదే గనక విపక్షం అయ్యి అధికార పార్టీ అయి ఉండి రేవంత్ రెడ్డి విపక్షం అయితే ఇప్పుడు ఈ వార్తిక్ అన్నది కదా, ఇదే కేసీఆర్ అప్పుడు అధికార పార్టీ మొత్తం ఫుల్ పేజ్ వస్తుంది. ఇక మామూలు ఉండదు. కేసీఆర్ని ఎట్లా బదనాం చేయాలి, ఏం కథ అనే కోణంలో ఉంటారు. ఇక ఇంకో భజన పేపర్ మీకు మళ్ళీ చెప్పాలి. తెలంగాణ ప్రజలందరూ ఏంది అంటే ఎవరికి ఇష్టం వచ్చినట్టు ఏది పడితే అది రాస్తాలు కాబట్టి నిజాలు తెలంగాణ ప్రజలు పాపం మా ప్రజల అమాయకులు. ఇక రాష్ట్రంలో భూముల విలువ పెంచుతాడట, సిగ్గుండాలే రాష్ట్రానికి. ఇక ముంచెత్తిన వాన. ఇది భజన పేపర్ అండి, ఇది తెలుసు కదా, వివేకంది. ఇది ఎలాంటి ఇగో 10 ఏళ్లుగా విభజన సమస్యలపై పీఠముడి. గత బీఆర్ఎస్ సర్కార్ నిర్లక్ష్యంతో రాష్ట్రానికి తిప్పలు. ఇప్పుడు సీఎం రేవంత్ ఆదేశాలతో ఫైల్స్ దులుపుతున్న ఆఫీసర్లు. వారబ్బా ఏం చెప్తున్నారే. టార్గెట్ 40,000 కోట్లు. ఇక చూసిర్రా మొత్తం భజన. ఇల్లు ఏముండదు. తర్వాత ఇంకో పేపర్ పోదాం. కేసీఆర్ను ఎన్ని రాతలు పెట్టి ఎన్ని హింసలు పెట్టిల్రా బాడకవులారా. ఇక చూడరు మొత్తం ఈ జర్నలిజం లేదు, నా లొట్ట పీస్ లేదు. ఎవడన్నా జర్నలిజం అంటే చెప్పుతోని కొడతాను నేనైతే. ఇగో బాధ్యత మర్చారు. ఏపీసీఎస్ డీజీపీలపై ఎన్నికల సంఘం కన్నెర్ర. ఇది ఏపీది, ఇది ఏంది ఆంధ్రజ్యోతి, ఏపీ గురించి. మళ్ళీ రాష్ట్రంలో భూముల మార్కెట్ విలువ సవరణ అంటే కూడా మళ్ళీ అంశం. రాజధానిలో జడివాన. ఇక చూడ్రి అంతే. అప్పు తగ్గించుకుందాం, ప్రాజెక్టుల రుణాల కన్స్ట్రయింగ్ దిశగా యత్నాలు. ఇప్పుడే కదా 30,000 కోట్లు లాంగ్ టర్మ్.
బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ చిచ్చు పట్టభద్రుల అభ్యర్థి ఎంపికపై గులాబీ నాయకుల గుర్రు పల్ల వర్గం నేతకు టికెట్ల పట్ల అసంతృప్తి, కొత్తగా చేరిన వ్యక్తికి ఎలా ఇస్తారని గుస్సు, కేటీఆర్తో భేటీ పలువురు గైహాజరు, ఉప ఎన్నిక ప్రభావం ఉంటుందన్న ఆందోళన అంటూ కూడా ప్రధానమైన అంశానికి సంబంధించి కూడా ఏడ సందు దొరుకుతుందా రాధాకృష్ణకి అని చెప్తే రాస్తాడు. ఇక రాధాకృష్ణ పని ఏందో మనకు తెలుసు కదా. ఇక రామోజీ దగ్గరికి పోదాం. ఇక వీళ్ళు ఎట్లుంటారు ఏం కథ తెలంగాణ బిడ్డలకు తెలియదు పాపం. తెలియక ఒకటే రాస్తారు వీళ్ళు. తెలంగాణ బిడ్డలకు తెలియదు అన్నట్టు. తెలియక ఇక ఆగం అడివడి ఇక వీళ్ళ రాతలు వీళ్ళే నమ్మాలి మనం. ఇక వాన రాసిండు. ఇంకేమైంది, భూముల ధరలు సవరించాలట. గంతే ఇక అయిపోయింది. ఇక గీడొక్క కాడ దొడ్డు వడ్లకు 500 బోనస్. ఏ పరిపాలన వచ్చిందా? రాలే. అంటే తెలంగాణ ప్రజలు ఆలోచించాలి. ఈ దొంగలు దోపిడీదారులు కలిసి మనల్ని తెలంగాణ ప్రజల్ని ఎట్లా మోసం చేసిరు అనేది గుర్తుపెట్టుకోవాలి. నేను ఏమంటున్నానంటే వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ని ఇక్కడ సబ్స్క్రైబ్ చేయడంతో పాటు మీరు చూస్తున్న లైవ్లలో పూర్తి స్థాయిలో చాలామందికి తెలియని విషయం ఏంటి అంటే చాలా వరకు కూడా ఈ యావత్తు తెలంగాణ సమాజం కూడా ఆలోచించాలి. నేను మళ్ళీ చెప్తున్నా, ఈ తెలంగాణ బిడ్డలను మోసం చేయడానికి కుట్రలు కుతంత్రాలతోనూ బయలుదేరీలు కొంతమంది కంకణం కట్టుకున్నారు. కాబట్టి తెలంగాణ ప్రజలారా దయచేసి ఆలోచించండి. ఇక్కడ వార్తాపత్రికలలో, కొన్ని ఛానళ్లలో, కొన్ని యూట్యూబ్ ఛానళ్లలో కేవలం మనల్ని ఎట్లా నాశనం చేద్దామా, మనల్ని ఎట్లా బొందబెడదామా, ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఎట్లా ఆగం చేద్దామా అనే కోణంలో ఉన్నారు తప్ప వేరే ఉద్దేశం అయితే ఎవరికి లేదు. కాబట్టి మీరందరూ కూడా ఆలోచించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంటుంది. ఇగో ఇక్కడ వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ చూస్తున్న వాళ్ళందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఇక్కడ ఒకటి సబ్స్క్రైబ్ చేయర్రి, ఖచ్చితంగా లైక్ చేయాలి. అరే రంజితన్న భయ్ మన ఊరు మన ముచ్చట్లు మన ఇష్టం ఉన్నట్టు చెప్తాడు అనేది ఒకటి షేర్ చేయర్రి. దాంతోపాటు ఇక్కడ కనబడుతున్న అకౌంట్ నెంబర్ ఉన్న ఖచ్చితంగా సాయం చేయాలి. మన పోరాటం ఉధృతం చేయాలన్నా కూడా మనకు ఆర్థిక అవసరాలనే ఉండే. ఒకని బెదిరించేది లేదు, ఒకని పంచాయతీ లేదు. మనం పోరాటం చేయడానికి అన్ని విధాలుగా సిద్ధంగా ఉన్నప్పుడు అన్నిటికీ తెగబడే ఉంటాం. ఒకని భయపడేది లేదు, ఏది లేదు. ఇక ఎవడెవడు బెదిరిస్తాడు ఏం కథ అనేది కూడా మనం చూస్తున్నాం కదా. రేపు భవిష్యత్తులో ఏం జరుగుతుంది ఎట్లుంటుందో పరిస్థితి కూడా మనకు తెలుసు. అందుకోసమే తెలంగాణ బిడ్డలందరికీ కూడా నేను చెప్పేది ఒకటే, ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రధానమైన అంశాలు కూడా చాలా